ఫ్రెండ్స్, పరోటా చేసుకోవడం మీకు వచ్చా? అదిగోండి మా అబ్బాయి ఎలా చేస్తున్నాడో చూడండి. అలా చేసుకుంటారంట పరోటాను. ఏదన్నా పని మీద ఉన్నప్పుడు పొయ్యి కట్టారా మాడిపోతుందంటే కట్టాడు, కానీ పరోటాలు సమోసాలు చేసుకుంటున్నాడండి. పొయ్యి మీద కర్రీ పెట్టాడు, వండేసుకుంటున్నాడు. రోజు అన్నం తిని బోరు కొడుతుందంట. పరోటా చేయమన్నాడు, నేను చేయనన్నాను. నీకు వచ్చా అసలు చేయమంటే నాకు రాదురా అన్నాను. సరే వాడే చేసేసుకుంటున్నాడు. నాకు పని తప్పింది చాలని చెప్పి వాడికి అప్పచెప్పేశాను పొయ్యి. కాకపోతే తర్వాత ఉండదులేండి నాకు చాకరీ, మామూలుగా ఉండదు అనుకో. అదండి, పొయ్యి మీద కర్రీ అయితే ఉడుకుతుంది. ముద్దలు చేసి పెట్టుకున్నాడు, అన్నీ రెడీ చేసుకున్నాడు. తర్వాత పరోటా చేసుకుంటాడు. పరోటాకి అప్పడం చేసుకుంటున్నాడు అండి. ఆ పరోటా ప్రభావం చూడండి, నాకు షింక్ నిండిపోయింది. నమ్ముతారు అవండి, షింక్ నిండిపోయింది నాకు. తీసి అమ్మ అసలు వీడియో చేయొద్దు నువ్వు. పరోటా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దామా మరి. ఈ శనివారం మా పరోటా భోజనం రెడీ. మనం కొంచెం ఆయిల్ ఎక్కువ అవ్వాలి. ఇలా తింటే బాగుంటుందంటండి. దీన్ని ఇలాగే తినాలంట. తిందామా మరి.